లేపాక్షి వీరభద్రస్వామి దేవాలయం. అటు త్రేతాయుగం, ద్వాపర యుగం, ఇప్పుడు కలియుగం, 3 యుగాలు చూసిన ఘనత ఈ ఆలయానికి దక్కింది. లేపాక్షి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది నంది విగ్రహం. అడవి బాపిరాజు గారు ఈ నంది విగ్రహాన్ని చూసి లేపాక్షి బసవయ్య లేసిరావయ్యా అన్నారట. తర్వాత లేపాక్షి హస్తకళలు, శిల్పకళా సంపద. ఈ లేపాక్షి ఆలయం ఇప్పుడు సత్యసాయి జిల్లాలోని హిందూపురానికి అతి సమీపంలో ఉంది. నేను మీ ముందుకి ఇది ట్రైలర్ ఎపిసోడ్గా మాత్రమే రిలీజ్ చేస్తున్నాను. నెక్స్ట్ 2 ఎపిసోడ్స్ లేపాక్షి యొక్క పూర్తి చరిత్రతో మీ ముందుకు తీసుకురాబోతున్నాను. తప్పక మా ఛానల్ను చూస్తూ ఉండండి. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లేపాక్షి అనగానే కృష్ణదేవరాయలు సోదరుడైనటువంటి అచ్యుతరాయలు కాలంలో పెనుగొండ రాజధానిగా ఉన్నప్పుడు పెనుగొండ ఆస్థానంలో కోశాధికారిగా ఉన్న విరూపన్న ఈ ఆలయాన్ని కట్టించాడని ప్రతీతి చరిత్రలో కూడా ఉంది. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ ఆలయ చరిత్ర గురించి. ఈ ఆలయం 3 యుగాలు చూసిన ఆలయం. ఈ లేపాక్షి ఆలయానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అదేమిటంటే ఈ లేపాక్షి ఆలయం 3 యుగాలను చూసింది. త్రేతాయుగమగానే శ్రీరాముడు అరణ్యవాసం చేస్తున్నప్పుడు సీతను రావణాసుడు ఎత్తుకెళ్ళాడు. అదందరికీ తెలిసిందే. ఆ సమయంలో జటాయువు అనే ఒక పక్షి అడ్డు రావడంతో ఆ పక్షి రెక్కలు రావణాసుడు ఖండించి వేసి సీతమ్మ వారిని తీసుకొని పోయాడు. ఆ జటాయువు పక్షి ఈ లేపాక్షి ఆలయ సమీపాన పడి ఉండడం శ్రీరాముడు చూడడం, అప్పుడు ఆ జటాయువు సీతమ్మ వారి జాడ చెప్పడం, అప్పటి నుండి ఈ ఆలయానికి లేపాక్షి అనే ఒక నామకరణంతో పిలువబడుతోంది అని అందరికీ తెలిసిన విషయమే. ఈ లేపాక్షి ఆలయాన్ని త్రేతాయుగంలో కూర్మశైలం అనేవారు, ద్వాపర యుగంలో కూర్మ పర్వతం అనేవాళ్ళు. ఇప్పుడు యుగాలు పోయాయి కనుక లేపాక్షిగానే మిగిలిపోయింది. ఈ లేపాక్షి ఆలయం 15-16 శతాబ్దాల మధ్య నిర్మించబడింది అని చెప్తారు. ప్రసిద్ధి చెందిన భారతదేశంలోని ఆలయాల్లో శిల్పకళకు ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న ఈ లేపాక్షి ఆలయం కూడా ఒకటి. లేపాక్షి ఆలయానికి, లేపాక్షి డిజైన్స్ కి దేశ విదేశాల్లోనే కాదు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందింది. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఒకటి ఉంది. అదేమిటంటే ఇక్కడ లతా మండపం అని ఒకటి ఉంది. ఆ లతా మండపంలో దాదాపు 570 డిజైన్స్ ఉన్నాయి. అంటే ఒక స్తంభానికి 4 పచ్చాలుంటే 4 పచ్చాలకు 4 డిజైన్స్. పట్టుచీర డిజైన్స్, చేనేత కార్మికులకు సంబంధించి లేపాక్షి డిజైన్స్ అని 11 రకాలు మాత్రమే సపరేట్ చేశారు. ఆ లేపాక్షి ఆలయ విశేషాల గురించి పూర్తి వివరాలు వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే, ధన్యవాదాలు.